షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఒక గొప్ప దైవజనుడు ఈ మాట పలికాడు. ప్రతి ఉదయం లేవగానేనట మనము ప్రార్థన చేసుకుంటూ ఏమనాలట, ఏం మాటలు పలకాలట. నా ఎలోహిం, నా దేవుడు చాలా గొప్పవాడు, నా ఎలోహిం ఆయన నాకు సమీపంగా ఉండేవాడు. ఆ గొప్పవాడైన ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఈ దినమంతా నేను చేసే ప్రతి పనిలో నేను సక్సెస్ను పొందుకుంటాను, నేను జయమును పొందుకుంటాను అనే ధైర్యంతో మనము ఆ దినమును ఆరంభించాలట. ఎందుకనగా ఈ దినము నాది, ఈ దినము చాలా మంది ఈ దినము నాకు ఎలా ఉంటుందో అని ఆందోళన ఉంటుంటారు. ఈ దినం ఎలాంటి నేను మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందో. కానీ బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆయన గొప్పవాడైన ఆయన దూరంగా ఉండేవాడు కాదు అని మనం విశ్వసించినప్పుడు ఆయన మనకు అతి సమీపంగా ఉండేవాడు. ఎథెన్స్ సంఘానికి, ఎథెన్స్ ప్రాంత పట్టణస్థులకు అపోస్తలుడు సౌలు గారు ఈ మాటలు పలుకుతున్నాడు. అయ్యా, ఈ భూమి మీద ఒక జాతి ప్రజలను వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారికి నియామకాలను ఏర్పాటు చేసి వారికి ఆయన నియమ నిబంధనలు తెలియపరిచి ఆయన వారికి సమీపంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు. అదేవిధంగా బిడ్డలారా, ఆయన మీకు దూరంగా ఉండేవాడు ఎంత మాత్రము కాదు. మీ శ్రమలో మీకు తోడుగా ఉండేవాడు, మీ బాధల్లో వెన్నుతట్టి బలపరిచేవాడు, మీ యొక్క ఇరుకుల్లో మీకు విశాలత కలుగజేసేవాడు. కాబట్టి ఆ దినము ప్రతి దినము ఈ విధంగా మనం ఆరంభించుకున్నప్పుడు, నా ఎలోహిం, నా రక్షకుడు, నా విమోచకుడు, నా యాశ్వ చాలా గొప్పవాడు, ఆయన నాకు దగ్గరగా ఉంటాడు, నాకు దూరంగా ఎంత మాత్రం ఉండడు అన్నప్పుడు ఆ దినము నన్ను జయము పొందుకుంటావు. నీ ప్రతి పనిలో నువ్వు కిరీటము పొందుకునే విధంగా. ఎందుకనగా ఆ అక్షయ కిరీటం గురించి ఎదురు చూస్తున్నావు బిడ్డ. ఆ మహిమ గురించి, కిరీటం గురించి ఎదురు చూస్తున్నావు. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. కొంతకాలం ఈ భూమి మీద మనకు ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ వ్యాధులు, కానీ ఆయన నా మొర వినడం లేదని ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఎప్పుడైనా దూరంగా ఉన్నాడు ఎన్నడూ మనం తలంచవద్దు. ఆయన మనకు సమీపంగా ఉండి 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టాడు, బలియాగమయ్యాడు. పరిశుద్ధాత్మను ఆయన ఆదరణకర్త మనకు తోడుగా ఉంచి వెళ్ళాడు ఆయన. కాబట్టి మనం చేసే ప్రార్థన, విజ్ఞాపనలు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. కాబట్టి అట్టి కృప పరమ తండ్రి మనందరికీ ఆయన అనుగ్రహించి మహిమ పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, మా కొరకు బలియాగమై మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన మా నాదుడమైన యాషువ, మీ యొక్క ఆత్మను, మీ పరిశుద్ధాత్మను మాకు ఎల్లప్పుడూ దగ్గరగా సమీపంగా ఉంచుతున్నారు. మీరు ఎంత మాత్రం దూరంగా ఉండేవారు కాదు. మమ్మలను బలపరుస్తూ, మా విజ్ఞాపనలన్నీ ఆలకిస్తూ ఈ దినమునంతా మాకు జయమునిచ్చేవారని, ఈ దినమునంతా మాకు దీవెనలిచ్చేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువ మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.